నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు తేదీ ఖరారైపోయింది. ఎన్నికల సంఘం కూడా తేదీని ఖరారు చేసింది. నవంబర్ 11వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. మరి 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఎన్నిక ఎంత కీలకము? దీని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు కప్పర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి రాజు గారు. ప్రసాద్ గారు, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మనం గట్టిగా చూసుకుంటే ఒక నెల రోజులు ఉంది అంతే. సో బీఆర్ఎస్ కి బాగా పట్టున్న ప్రాంతం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పవర్ లో ఉంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? రాజు గారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మనం గమనిస్తే అక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలున్నాయి. చాలా బలంగా బీజేపీ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడ మాగంటి గోపీనాథ్ అంటే ఇది 3వ సారి మొన్న ఎన్నికైన వారు. అంతకు ముందు నుంచి కూడా ఆయన అంటే పేద ప్రజలలో మన పేరుకు జూబ్లీ హిల్స్ కానీ అక్కడ ఎక్కువ మన స్లమ్ ఏరియాలు, తర్వాత నిరుద్యోగ మన చిన్న కూలీలు, చిరు వ్యాపారులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్. అక్కడ దాదాపుగా మైనారిటీ ఓట్లు కూడా సుమారు 80,000 నుంచి 1,00,000 వరకు మైనారిటీ ఓట్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి అది బలమైనటువంటి కేంద్రంగా గతంలో బీఆర్ఎస్ ఉండింది. కానీ గోపీనాథ్ ఎన్నిక తర్వాత అంటే మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే హైదరాబాద్ నగరం అంతా కూడా బీఆర్ఎస్ చాలా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. అట్లనే అక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా గోపీనాథ్ గారు గెలవడం జరిగింది. అయితే గోపీనాథ్ భార్యకి ఇప్పుడు టికెట్ ఇచ్చిండ్రు. అయితే గోపీనాథ్ భార్యకి టికెట్ ఇచ్చినా ఎంతసేపు గోపీనాథ్ మీద ఉండబడేటువంటి సానుభూతితోటి గెలవాలనేటువంటి ప్రయత్నమే తప్ప బీఆర్ఎస్ పెద్దగా అక్కడ కల్టివేషన్ చేసింది ఏం లేదు. పెద్దగా ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా పెద్దగా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎంఐఎం మీద ఆధారపడి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే అజారుద్దీన్ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన ఎమ్మెల్సీ చేసి ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తికి అతను ఎంఐఎం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసింది కాబట్టి కొంత మైనారిటీలలో ఆయనకు పట్టుంది, బలం ఉంది, వాళ్ళు ఓట్లేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మైనారిటీ అంటే ఎంఐఎం మద్దతు కూడా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా వాళ్ళు నవీన్ యాదవ్ పేరే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన సొంత బలం కంటే ఎంఐఎం మీద ఆధారపడే జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ఉంటుందని చెప్పొచ్చు. ఇక 3వది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి పోయినసారి లంకల దీపక్ రెడ్డి అక్కడ పోటీ చేసిండు. ఆయనకు దాదాపు 25,000 ఓట్లు సాధించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ బాగా బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. కానీ ఉప ఎన్నికలలో బీజేపీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎందుకైందంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కిషన్ రెడ్డి గారికి చాలా గణనీయమైనటువంటి ఓట్లు అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వచ్చినాయి. ఆయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ గనక బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినా లేకపోతే ఓడిపోయినా బీజేపీ పార్టీ మీద కొంత వ్యతిరేక ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్యాడర్ డిమోటివేట్ అవుతారు. రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతాన్ని జూబ్లీ హిల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి అభ్యర్థిని పెట్టడం ద్వారా అక్కడ గట్టిగా ముందు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే డిసైడ్ అయింది, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 80% నవీన్ యాదవ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన బీఆర్ఎస్ నుంచి అయితే అభ్యర్థిని డిక్లేర్ చేసిన మాగంటి గోపీనాథ్ గారి భార్య అక్కడ రంగంలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇక బీజేపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు అయితే 3 ఉన్నాయి. 2 మహిళలు, ఒకడు లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కాకుండా కూడా అనూహ్యంగా ఇంకెవరైనా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీ ఆ మేరకు కొంత పరిశీలన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, ఇప్పుడు మళ్ళీ ఈయన ఎవరు దీపక్ రెడ్డి. వీళ్ళతో పాటు రామకృష్ణ కూడా కొంత అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో 3 అంటే అభ్యర్థులను ఏ రకంగా ఉన్న అభ్యర్థుల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. పార్టీల ప్రభావాన్ని మనం గమనిస్తే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఆ స్థానంలో పోటీలో నిలబడే అవకాశాలు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. తమ సీటు అంటే గతంలో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి అది తమ సీటుగా బీఆర్ఎస్ భావిస్తుంది. తమ సీటు తమను దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ఇట్లా హోరాహోరీగా పోటీ చేసి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. త్రిముఖ పోటీ బలంగా ఉంటది. అనూహ్యం అంటే ఎవరు గెలుస్తారు అనే దానిపైన పెద్దగా మనం ఇప్పుడే ఏం చెప్పలేము. ఎందుకంటే రంగంలోకి దిగితే తప్ప పూర్తిగా అక్కడ చెప్పలేము. అక్కడ చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. స్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. స్లమ్స్లలో సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. స్లమ్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇప్పుడు అన్ని పార్టీలు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాజు ప్రసాద్ గారు, అయితే ఇక్కడ
ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్ర ఓటర్లు కూడా అంటే సెటిలర్స్ అని అనుకోవచ్చు. ఆంధ్ర ఓటర్లు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్తున్నారు. ఈ ఆంధ్ర ఓటర్లు ఎటువైపు నిలిచే అవకాశం ఉంటుంది మామూలుగా? ఒక పార్టీకే గంపగుత్తగా పడతాయా, లేకపోతే ఇందులో కూడా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే ఆడ ప్రధానంగా ఆంధ్ర ప్రభావం ఉంది అని చెప్తారు, కానీ అంత పెద్దగా ఏమి భారీ ఎత్తున ఓట్లు ఉన్నట్టుగా ఏం లెక్కలైతే తేలలేదు రాజు గారు. ప్రభావం ఉంది, వాళ్ళ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. వ్యాపారాలు ఉన్నాయి, చాలా మంది ఆ ప్రాంతంలో సినీ ప్రముఖులు ఉన్నారు, చాలా రాజకీయ నాయకులు కూడా అక్కడి నుంచే చాలా మంది ఉన్నారు. అంటే ఈ బయట నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ ప్రభావం అయితే తీవ్రంగానే ఉంటది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళు కొంత బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ పరిణామాలు తీసుకున్నా, ఇక్కడ గతంలో తెలుగుదేశం నుంచి కూడా ఆయన మాగంటి గోపీనాథ్ గతంలో అక్కడ నాయకుడిగా ఉన్నాడు, చాలా ప్రయత్నాలు చేసిండ్రు. కాబట్టి తెలుగుదేశం ప్రభావం కూడా కొంత నియోజకవర్గంలో ఉంటది. కాబట్టి ఇది కొంత బీజేపీకే ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సామాజిక వర్గాలుగా చూసుకుంటే నవీన్ యాదవ్ ఏమో బీసీ సామాజిక వర్గం నుంచి ఉంటారు. తర్వాత ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నటువంటి అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. ఒకవేళ బీజేపీకి ఇంకా ఇస్తే గతంలో డాక్టర్ వీరపనేని గారు అయితేనేమో పద్మజ గారు అయితే కమ్మ సామాజిక వర్గం, మిగతా వాళ్ళిద్దరు రెడ్లు ఉన్నారు. అయితే సామాజిక వర్గంగా తీసుకున్నా కూడా అక్కడ అంటే ఇంచుమించు ఈ మూడు పార్టీల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభావం తీవ్రంగానే ఉంటది అనేది చెప్పొచ్చు. ఒకటైతే వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం ఇప్పుడు ఆ గతంలో ఎమ్మెల్యేగా చేసి చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి సానుభూతి, ఆయన గతంలో చేసినటువంటి పనులను ప్రజల్లోకి తీసుకుపోవడం, తద్వారా విజయం వైపు ప్రయత్నం చేసేటువంటి అది కనపడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే బేస్ లేదు అక్కడ. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బేస్ లేదు. వాళ్ళు కేవలం ఎంఐఎం ఆధారము, తర్వాత ముస్లిం మైనారిటీల ఓట్ల ఆధారం, అలానే ఈయన ఇప్పుడున్న పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు. చిన్న శ్రీశైలం యాదవ్ ఆ ప్రాంతంలో ఉండబడేటువంటి కొంత పట్టు, వీటిని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అయితే కేవలం ఇప్పుడు పార్టీ సింబల్, నరేంద్ర మోదీ గారి మీద ఉండబడేటువంటి అభిమానము, నరేంద్ర మోదీ గారిని ప్రచారం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, తర్వాత కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేసి గెలవాలని చెప్పేటువంటి ప్రయత్నం కనబడతాం. కాబట్టి ఈ మూడు పార్టీలకు ఈ గెలుపు అనేది చాలా ప్రతిష్టాత్మకము. మూడు కూడా చావోరేవో తెలుసుకునే విధంగానే రంగంలో ఉంటాయి. కాబట్టి ఈ ఇంకోటి కూడా మనం గమనించాలి, ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి ఇది టెస్టింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ బీజేపీ కానీ మిగతా పార్టీ కూడా ప్రజా వ్యతిరేకత బాగా ఉంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి, ఆ ప్రజా వ్యతిరేకత ఏమీ లేదనేటువంటి ప్రూవ్ చేసుకో టెస్టింగ్ టైం కాంగ్రెస్ పార్టీకి. అవును, నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు పోయినసారి మన కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు. బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా ఆయన శ్రీ గణేష్ కు ఆయనకు వ్యక్తిగతంగా ఉండేటువంటి పరిచయాలు వాటి ద్వారా అక్కడ నెట్టుకొని వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బలం ఉంటే వేరే పార్టీ నుంచి అభ్యర్థిని చేసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో పోటీ చేసినటువంటి గద్దర్ కూతురు వెన్నెలకి ఇవ్వాల్సింది ఉండే పోయినసారి, అక్కడ ఇవ్వలే. అక్కడ సామాజికంగా గణేష్ చేర్చుకోవడం ద్వారా ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకొని విజయానికి పోయింది. ఏది కంటోన్మెంట్ లో. మీకు జూబ్లీహిల్స్ కి వచ్చేసరికి కూడా అంతే. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ టికెట్ ఇవ్వట్లేదు. ఆయనను పక్కన పెట్టి ఆయన ఏదో రకంగా ఎమ్మెల్సీకి పంపించి ఆయన అధిష్టానం దగ్గర, కేంద్రం దగ్గర ఏమైనా ఒత్తిడి చేసి టికెట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయనేటువంటి అది పసిగట్టి ఆయనను ఎమ్మెల్సీగా చేసి ఆయన పక్కకు పెట్టి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు నవీన్ యాదవ్ ని పెట్టుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు, కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. కాబట్టి నవీన్ యాదవ్ కుటుంబానికి ఉండేటువంటి అక్కడ బేస్ ను ఆధారం చేసుకోవాలి. ఒకటి ఎంఐఎం ను మచ్చిక చేస్తున్న మైనారిటీ ఓట్ల ద్వారా గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏ పార్టీ కూడా, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా 2 పార్టీలు కూడా ఆ వ్యక్తుల ప్రాబల్యం మీదనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం, ఆ కుటుంబాల ప్రాబల్యం మీద ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ వ్యక్తుల ఆధారంగా కాకుండా కేవలం పార్టీ విధానాలని, సిద్ధాంతాలని చెప్పి పార్టీని ముందుకు తీసుకుపోవడం ద్వారా, నరేంద్ర మోదీ గారి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా ఎన్నికల్లో బరిలో ఉంటుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది రాజు. అలాగే ముస్లిం అంటే మైనారిటీ ఓటర్ల గురించి దాకా మనం మాట్లాడుకున్నాం. ముస్లిం ఓటర్లు కూడా దగ్గర
ఒక 80,000 నుంచి 1,00,000 మధ్యలో ఉంటారని చెప్తున్నారు. మరి ఎంఐఎం పార్టీ అధికారికంగా ఇంతవరకు ఏం చెప్పలేనట్టుగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి. ఈ ముస్లిం ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఓవరాల్ గా మనం ఏమైనా ఒక అంచనాకు రావచ్చా, లేకపోతే అందులో కూడా ప్రాంతాల వారికి ఎక్కడికక్కడ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ముస్లిం ఓటర్ల విషయానికి వచ్చినప్పుడు మనకు హైదరాబాద్ లో చూసుకుంటే కొంత ఎంఐఎం ఇటు సపోర్ట్ చేస్తే అటు వాళ్ళు ఒక 50-60% మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. మిగతా 40% లో వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. కాకపోతే ఏంటంటే నేను అదే చెప్తా ఉన్నాను, నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ అయితే రేపు కనుక ముస్లింలలో కొంత పట్టున్నటువంటి వ్యక్తి. గతంలో ఎంఐఎం నుంచి ఆయన పోటీ చేసిండు, చాలా బలమైనటువంటి ఓటు పర్సంటేజ్ ని పొందినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళను మంచిగా ఆ ఓట్లు మీద ఆధారపడే నవీన్ యాదవ్ కు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అయితే మాగంటి గోపీనాథ్ గారికి కూడా కొంత అక్కడ ఉండబడే మైనారిటీ ముస్లిం వర్గాలలో కొంత పట్టుంది. ఆయన గతంలో చాలా దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా అక్కడ పనిచేసింది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ లోపల కొంత మంచి పేరు కూడా వారికి ఉంది. కాబట్టి అది కూడా కొంత అవకాశం కొంత బీఆర్ఎస్ వైపు కూడా స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక బీజేపీకి ఆలోచన చేస్తే ఏవో కొంత పర్సెంట్ తప్ప ముస్లిం మైనారిటీలు కూడా పెద్దగా బీజేపీని ఆకట్టుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యనే ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, కొంత ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ పట్ల ఆకర్షితులవుతా ఉన్నారు. ఆ ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి చాలా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎవరు గెలుస్తారో అన్నా, ఎవరు గెలిచినా కూడా చాలా స్లైట్ మెజారిటీతో మూడు పార్టీల మధ్యన త్రిముఖ పోటీ బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముస్లింల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యన వాళ్ళు ఎక్కువ అంటే కొంత పర్సెంటేజ్ కాంగ్రెస్ కే మొగ్గు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పర్టికులర్ గా ప్రజలు ఏమైనా కొత్తదనాన్ని కోరుకోవాలి లేదా కొత్త ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేబీ బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎమర్జ్ అవ్వాలి అనేటువంటి పరిస్థితి ఉంటే కనుక డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి అతను అఫ్ కోర్స్ బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మోదీ గారి ఇమేజ్ కొంతవరకు ఇక్కడ హెల్ప్ కావాలి. ఇవన్నీ తోడైతే ఒక కొత్త ఆల్టర్నేటివ్ పవర్ ఇక్కడ జనరేట్ అవుతుంది. అదొక ఛాన్స్ కనిపిస్తుంది బీజేపీ పర్స్పెక్టివ్. అంటే ఒకటి రాజు గారు, ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ లా దాదాపు 44-45 కార్పొరేటర్ సీట్లు గెలిచింది. చాలా బలంగా బీజేపీ ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు మనం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అదే అసెంబ్లీకి వచ్చేసరికి కొంత మళ్ళీ వీక్ అయిపోయి బీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. దీనికి కారణం ఈసారి బై ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బై ఎలక్షన్లలో అధికార పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇందాక చూసినాం, ప్రత్యేకంగా ఓటర్ ఐడి కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పంపిణీ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఎంపీ రఘునందన్ రావు గారు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ పైన కేసు కూడా అయింది. అంటే అధికార పార్టీకి అవకాశం ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున గోల్మాల్ చేయడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి. మనం చూసినాము, ఏదో ఒక కబ్రస్థాన్ కు స్థలం ఇస్తాము, లేకపోతే శ్మశాన వాటికకు స్థలం ఇస్తామని చెప్పి పోయి అద్దురాళ్లు బాతి బోర్డులు పెట్టి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత మిలిటరీ వాళ్ళు పోయి ఈ స్థలం మాది అని చెప్పి మళ్ళీ దాన్ని ఫెన్సింగ్ ను వేసిన పరిస్థితి కూడా కనబడ్డది. అంటే అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేయాలో, ఏ రకంగా జనంలోకి పోవాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఇట్లాంటి ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నాలకు కొంత ఫుల్ స్టాప్ పడ్డప్పటికీ ఈ ఓటర్ కార్డులు పంచేటువంటి కార్యక్రమం పేరుతోటి మళ్ళీ ఒక కొత్త అంశానికి తెరలేపింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడానికి, అధికార దుర్వినియోగం చేయడానికి అక్కడ అవకాశం ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ తను చెప్పుకోవడానికి ఏం లేదు, గతంలో చేసినటువంటి అనేక అకృత్యాల వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. లేదా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి ఏం లేదు. కాబట్టి బీఆర్ఎస్ కు ప్లస్ గా చెప్పండి, కాంగ్రెస్ విమర్శించిన తప్ప మేము ఇది చేసినామని చెప్పుకునేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు. కాబట్టి ఒకసారి బీఆర్ఎస్ ను చూసిండ్రు, రాష్ట్రంలో ఒకసారి కాంగ్రెస్ ను చూసిండ్రు. కాబట్టి ఈసారి థర్డ్ ఆల్టర్నేట్ గా బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీ కేంద్రంలో మోదీ గారి పాలన, అవినీతి లేనటువంటి పాలన ఏ రకంగా సాగుతా ఉందో దాన్ని మళ్ళీ మీరు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక ప్లస్ పాయింట్, రెండు పార్టీలు లేనటువంటి ప్లస్ పాయింట్ ఒకటి బీజేపీకి ఉంది. ఏంటంటే మాకు ఇంతవరకు అవకాశం రాలేదు, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము చూపిస్తాము, పాలన అవినీతి లేనటువంటి పాలన సాగిస్తాము అని చెప్పుకునేటువంటి అవకాశం బీజేపీకి ఉంది. అట్లనే విద్యావంతులు, ఉద్యోగులు, తర్వాత వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా బీజేపీ పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం. ఇవాళ దేశ పరిణామాలను మొత్తం దృష్టిలో పెట్టుకున్నా, తెలంగాణ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నా వీళ్ళందరూ కూడా బీజేపీ పట్ల కొంత ఆకర్షణీయమనేగా ఉండే అవకాశాలు కూడా ఒకటి కనబడతా ఉన్నాయి.
దాని తర్వాత రామచంద్రరావు గారు అధ్యక్షులైన తర్వాత కార్యకర్తలతోటి చాలా సఖ్యతగా ఉండడం, ఆ కింది స్థాయిలోకి వెళ్లి కార్యకర్తల్ని కలిసి పనిచేసేటువంటి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిండ్రు. ఇప్పటికే డివిజన్ స్థాయిలలో, తర్వాత పోలింగ్ బూత్ స్థాయిలలో కూడా కార్యకర్తలను కలిసి కొన్ని సమావేశాలు చేసే వాళ్ళను ఎన్నికలకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది. అందరికంటే ముందుగా నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల తీరును పరిశీలించడానికి ఒక కమిటీని కూడా బీజేపీ వేసింది. అట్నే అభ్యర్థిని నిర్ణయించడం కోసం కూడా ఒక ముగ్గురుతోని బీజేపీ ఒక కమిటీ వేసింది. ఈ రకంగా పార్టీ ప్రత్యామ్నాయ కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు ముందు, కాంగ్రెస్ ముందుందా, బీజేపీ ముందుందా, బీఆర్ఎస్ ముందుందా అని చెప్పడానికి ఇప్పుడే అంటే చాలా తొందర పడినట్టుగా అవుతుంది. మూడు పార్టీలు చాలా సమౌజ్యులుగా ఉన్నాయి, చాలా అంటే పకడ్బందీగా రేపు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. రాజు కరెక్ట్ సార్, మీరు అన్నట్టుగా బహుశా ట్రయాంగిల్ వార్ మనం చూడబోతున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏ మేరకు పనిచేస్తుంది, అది ఆల్రెడీ ఆ వాదన ఉంది, అది ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా ఈ ఫలితాల్లో అనేది మనం చూడాల్సిందే. సమఉజ్జీలుగా కనబడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ టుడే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయ అవకాశాలు ఏంటి అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా పెట్టొచ్చు. బీజేపీ ఛాన్సెస్ ఏంటి, కాంగ్రెస్ అవకాశాలు ఏంటి, బీఆర్ఎస్ కున్నటువంటి అవకాశాలు ఏంటి, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు. అలాగే NH TV నుంచి, నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ ని మీరు కోరుకుంటున్నారో అనేది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.